బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలోని కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. చివరి రోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన కార్మికులు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం బొగ్గు గనుల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని సింగరేణి జనరల్ మేనేజర్కు వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలం వేటాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. లేదంటే తెలంగాణలో బీజేపీకి పుట్టగతులుండవని విమర్శించారు. పాటకు వ్యతిరేకంగా బొగ్గన్లు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని సిపిఐ పార్టీ ఏఐటీసీ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 5వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాం. 5వ తేదీ నాడు వేలాది మంది సింగరేణి కార్మికులు కలెక్టర్ ఆఫీసులో ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండాలు ఇచ్చాం. 6వ తేదీ నుండి అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు హెడ్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేయనని చెప్తూనే కొత్తగా వచ్చే బాయిలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి రానున్న రోజుల్లో ఈ సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అన్ని కార్మిక సంఘాలని అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని మొన్న 1వ తారీఖు నాడు హైదరాబాద్లో ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి అన్ని కార్మిక సంఘాలను ఆహ్వానించాం. బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు వచ్చినాయి. అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. కాబట్టి రాజకీయ పార్టీల కార్మిక సంఘాల భేదం లేకుండా అందరూ కూడా కలిసి వచ్చి ఈ పోరాట కార్యక్రమంలో పాల్గొనాలి.